యంగ్ హీరోల్లో వరుణ్ తేజ్కి హిట్లున్నాయి, కానీ ఫేట్ మారట్లేదు. నితిన్కి హిట్లు లేవు, ఫేట్ మారే పరిస్థితులు ఎదురు కావట్లేదు. కనీసం నితిన్ ప్రయోగాలతో ఫేట్ కోసం ఫైట్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ హిట్లున్న గుర్తింపు కోసం రూట్ మార్చాడు, కానీ నారా రోహిత్కి హిట్లు లేవు, సినిమాలు లేవు. అయినా సడన్ సర్ప్రైజ్ అంటూ రిస్క్ చేస్తున్నాడు. ఇంతకీ యంగ్ బ్యాచ్లో బాక్సాఫీస్కి వీళ్ళ రీచ్ ఎంత? హ్యావ్ ఎ లుక్. వరుణ్ తేజ్, నారా లోకేష్, నితిన్ ఈ ముగ్గురు కొత్త సినిమాలతో పాత ఫేట్ ని సరికొత్తగా మార్చుకునే సాహసం చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ది చాలా విచిత్రమైన పరిస్థితి. అన్ని ఉన్నా ఎక్కడో పంచిపడుతోంది. హిట్లున్నా మార్కెట్ మాత్రం షాక్ ఇస్తోంది. ఫిదా, గద్దలకొండ గణేష్ లాంటి బ్లాక్ బస్టర్, F2, F3 లాంటి కామెడీ హిట్లు ఇలా ఎన్నున్నా వరుణ్ తేజ్ కి దక్కాల్సినంత గుర్తింపు దక్కట్లేదు. అందుకే అటు క్లాస్ ఇటు మాస్ ఇద్దరిని టార్గెట్ చేసి గాంధీవధారి అర్జున అంటూ యాక్షన్ డ్రామా చేశాడు. అటాక్ కి సిద్ధమయ్యాడు. నితిన్ ఎక్స్ట్రా అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఇది మరో లై లేదంటే మరో భీష్మ అంటున్నారు. మరో భీష్మ అంటే ఓకే, కానీ మరో లై అంటేనే అసలుకే ఎసరొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భీష్మ హిట్ మూవీ, లైలో నితిన్ లుక్ ఎక్స్ట్రా లుక్ లానే ఓ రేంజ్ లో ఉన్న రిజల్ట్ రివర్స్ అయింది. కాబట్టి లైవ్ లో పోలిక మెలిక పెట్టేలా ఉంది. నారా రోహిత్ అంటేనే ప్రయోగాలకు క్యారఫర్ డ్రెస్. కెరీర్ మొదటి నుంచి బాక్స్ ఆఫీస్ మీద అన్ని ప్రయోగాలతో బాణాలు సంధించాడు. కట్ చేస్తే ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకుని ప్రతినిధి 2 అంటూ సీక్వెల్ తో ఊపేస్తానంటున్నాడు. నారా రోహిత్ ప్రయోగాలకు క్యారఫర్ డ్రెస్ గా ఫోకస్ అయ్యాడు తప్ప 5 నుంచి 10 కోట్లకు మించలేదు తన మార్కెట్. దీనికి తోడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కి ఎక్కువ పరిమితం అవడంతో మాస్ ఇమేజ్ పెరిగే ఛాన్స్ రాలేదు. అందుకే ఆలస్యంగా ప్రయోగాలకు ప్రతినిధిగా మళ్లీ మారి ఫేట్ తో ఫైట్ చేసే సాహసం చేస్తున్నాడు.